నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను హిమబిందు. డిఎస్సి పరీక్షల నిర్వహణలో ఫలితాల్లో జరిగిన అవినీతి అక్రమాలను నిలదీస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనలు హోరెత్తాయి. అది మెగా డిఎస్సి కాదు, డగా డిఎస్సి అని అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు కదం తొక్కారు. అన్ని జిల్లాల్లో విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టారు. స్పోర్ట్స్ కోటా పోస్టులు అమ్ముకున్నారని, దానిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో డిఎస్సి అభ్యర్థులు పాల్గొని నిరసన తెలియజేయడంతో ఆందోళనలు ఉధృతమయ్యాయి. మెగా డిఎస్సి అని బీరాలో పలికిన బాబు అడుగడుగున నియామకాల్లో అవకతవకలు చేశారు అని ఆరోపించారు మాజీ మంత్రి కాకాని. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పూర్తిగా విఫలమయ్యాడు అని, వెంటనే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. డిఎస్సి అబ్జర్వేషన్ మార్చేసిన మహాఘనుడు నారా లోకేష్ అని కాకాని ఎద్దేవా చేశారు. ఈరోజు విఆర్ఓ దగ్గర నుంచి, ఎంఆర్ఓ దగ్గర నుంచి, జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా లోకేష్ బాబు పెత్తనం చేస్తున్నాడు. దానితో పాటు హోంగార్డ్ దగ్గర నుంచి, కానిస్టేబుల్ దగ్గర నుంచి, ఎస్ఐ, సిఐలు, డిఎస్పీలు, ఎస్పీల దగ్గర నుంచి డీజీపీ దాకా కూడా లోకేష్ బాబు పెత్తనం చేస్తున్నాడు. కాబట్టి అధికారులు ఎవరు ఉన్నట్టుగా కనిపించడం లేదు. కాబట్టి అసలు మీరు కలెక్టర్లను తీసేశారా, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఎత్తేసారా, డిఎస్సి అబ్రివేషన్ మార్చేశారా, దాని గురించి చెప్పండి అంటే డిఎస్సిని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అనేక అవకతవకలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి కన్వీనర్ని మధ్యలో అర్ధాంతరంగా ఎందుకు మార్చేశారు, మార్చవలసినటువంటి అవసరం మీకు ఏమొచ్చింది? దానితో పాటు ఉన్నటువంటి ఇంతమంది ఉద్యోగులుంటే ఆ ఉద్యోగులందరినీ పక్కన పెట్టి తాత్కాలిక ఉద్యోగుల చేత ఎందుకు విధులు నిర్వహించారు? ఆ తాత్కాలిక ఉద్యోగుల్లో ఎవడైతే ఆ క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేశాడో, ఆ అప్లోడ్ చేసినటువంటి వ్యక్తి జిల్లాకు ప్రథమ స్థానంలో వచ్చాడు, రాష్ట్రంలో ర్యాంక్ వచ్చింది. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలు మీరు ఎందుకు వెబ్సైట్లో నుంచి తొలగించారు? విశాఖలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. డిఎస్సి పరీక్షల నిర్వహణలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలను నిరసిస్తూ ఆందోళనలకు దిగారు. నిరసనలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి పాల్గొన్నారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ మహానాడులో చీరల కోసం కొట్లాట జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చీరలు ఇస్తాం, మహానాడుకు రావాలి అని డ్వాక్రా మహిళలకు పిలుపు అందింది. ఈ మేరకు డ్వాక్రా మహిళల వాట్సాప్ గ్రూపుల్లో రిసోర్స్ పర్సన్లు ఆడియో మెసేజ్లు పంపించారు. వారి మాట విని మహానాడుకు హాజరైన వారికి చీరలు ఇవ్వకపోవడంతో వారు గొడవకు దిగారు. చీరలు ఇస్తాము అని పిలిచి ఉత్త చేతులతో పంపించారు అని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ మహానాడు అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చీరలిచ్చి మహిళలను మహానాడుకు తీసుకెళ్లారన్నారు. డబ్బులిచ్చి జనాన్ని తీసుకెళ్లారంటే టీడీపీ ఎంతలా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఏమండి, మాకు చీరలు ఇస్తామని తీసుకెళ్లారు, చీరలు ఎగ్గొట్టారండి నేను ఒక ఆమె. మాకు డబ్బులు ఇస్తామన్నారు, డబ్బులు ఎగ్గొట్టారండి నేను ఒక ఆమె. అంటే చీరలకి డబ్బులిచ్చి, చీరలిచ్చి మహానాడుకు తీసుకువెళ్ళవలసినటువంటి పరిస్థితి 2 సంవత్సరాల తర్వాత మీకు కలిగింది అంటే ఎంతగా మీ పార్టీ రేటింగ్ పడిపోతుందో అర్థం చేసుకోండి. మా పచ్చ సైన్యం అంటాడు. పచ్చ సైన్యం ఇటువరకేమో, ఆ పచ్చ సైన్యానికి ఒక పిచ్చి లీడర్ దొరికాడు. ఆయనే లోకేష్ బాబు గారు. ఆ లోకేష్ బాబు గారు దీన్ని సర్వనాశనం చేసేంతవరకు వదలడు అనేటువంటి భావన ప్రజల్లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని కలుగుతుంది, నాలో కాదు. మహానాడులో సొంత డబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా తప్ప మరోటి లేదు అన్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ప్రజలకిచ్చిన హామీల అమలు గురించి మహానాడులో ఒక్క మాట మాట్లాడలేదు అన్నారు. మహానాడులో టీడీపీ నేతలు ఆద్యంతం వైఎస్ జగన్ నామస్మరణ చేశారు అన్నారు రాచమల్లు. వేల సార్లు మీరు జగన్ నామస్మరణ చేసినారు. జగన్ 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 జగన్
27వ తారీఖు ఉదయం మొదలు పెడితే 28వ తారీఖు సాయంకాలం వరకు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ నామస్మరణతో మారుమోగిపోయింది మహానాడు. ఫీజు రియంబర్స్మెంట్ కట్టక పిల్లలు చదువులు సంకనాకిపోతున్నాయి. ఎప్పుడు కడతావు 3,000 కోట్ల బకాయి? ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం లేదు. జబ్బున ఉన్న పేదవాళ్ళు మరణిస్తున్నారు. అది ఎప్పుడు నువ్వు మళ్ళా పునరుద్ధరణ చేస్తావని చెప్పి ప్రజలు నీ నుంచి ఆశిస్తున్నారు. చెప్పవు. తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో భేటీ జరిగింది. పీఏసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా హాజరయ్యారు. ప్రధానంగా పార్టీ నిర్మాణం, ఎస్ఐఆర్ పై చర్చ జరిగింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీ అలసత్వంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో హైదరాబాద్ పర్ఫార్మెన్స్ పూర్గా ఉందన్నారు. దీనిపై మంత్రి పొన్నం క్లారిటీ ఇవ్వాలన్నారు. త్వరలోనే కమిటీ వేసి పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని చెప్పారు. పొన్నం ప్రభాకర్ పార్లమెంట్, అసెంబ్లీ, డివిజన్ వారీగా కమిటీలు వేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తూ ఉన్నాయని విమర్శించారు మంత్రి ఉత్తమ్. దేశంలో ధాన్యం కొనుగోళ్లకు అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు మంత్రి. కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీ కంటే అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిందని తెలిపారు. తెలంగాణలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ జరిగిన విషయం మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎంఎస్పి పేమెంట్స్ మరి 48 నుంచి 72 గంటల్లో ఎంఎస్పి పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. మేము కొనుగోలు చేస్తున్న మొత్తం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. వాళ్ళు ఇచ్చిన టార్గెట్ కంటే మేము 16,479 కోట్లు అదనంగా ఖర్చు పెట్టి అదనంగా మరి కొనుగోలు చేసిన విషయం నేను మనం చేస్తున్నాను. ధాన్యం కొనుగోలు అంశంలో బీజేపీ యాత్ర చేపట్టిన తర్వాతే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. తాము పర్యటిస్తున్న ప్రాంతాల్లో అధికార యంత్రాంగం హడావుడిగా కొనుగోలు జరుపుతుందన్నారు. మేము బయలుదేరినటువంటి అనేక ప్రాంతాల్లో ఇంకా 80% రాసుల కుప్పలుగా మిగిలిపోయినాయి. మేము బయలుదేరిన తర్వాత ఈరోజు యంత్రాంగం కథలొచ్చి ఎక్కడెక్కడ మేము వెళ్తూ ఉంటే అక్కడెక్కడ 100 లారీలతోటి సరుకును అక్కడి నుంచి లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. సమస్య లేనప్పుడు ఈరోజు సమీక్ష సమావేశాలు అధికారులతో పెట్టి ఎక్కడ ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్ ఆపేసేయండి, అన్ని ధాన్యం తరలించండి అంటా ఉన్నారు. నాడు చంద్రబాబు ప్రభుత్వం రైతులను దొంగలను చేస్తే ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా అదే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రైతు డిస్కం పేరుతో అన్నదాతలకు ఉరివేసే డిస్క్ ప్రారంభించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఫైర్ అయ్యారు జగదీష్ రెడ్డి. పవన్ కళ్యాణ్ పై టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని, ప్యాకేజ్ కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్టు చేయాల్సి వస్తే తానే అడ్డుకుంటానని, నాగేశ్వర్ ఇంటి ముందుగా తానే అరెస్ట్ అవుతానన్నారు అనిరుద్ రెడ్డి. నిజంగా ఆయనకు లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ఒక ప్రొఫెసర్ చదువుకొని వచ్చిన ఆయన ఒక పొలిటికల్ అనలిస్ట్, ఒక ఎక్స్ ఎమ్మెల్సీ. ఆయన గురించి మాట్లాడడం, ఆయన గోటికి కూడా ఈయన సరిపోదు పవన్ కళ్యాణ్. ఈయన ఒక ప్యాకేజ్ స్టార్. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా కానీ ముట్టుకోవాలని మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ గోబాయ్ ఆంధ్ర అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినామంటే మీరు ఇక్కడ ఉండలేరు. అంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు మా తెలంగాణ వాళ్ళ పైన. అనకాపల్లి జిల్లా చోడవరం వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో బూత్ లెవెల్ ఏజెంట్స్ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డెటి ప్రసాద్ హాజరయ్యారు. నాయకులంతా బూత్ లెవెల్ ఏజెంట్లను ఉద్దేశించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బూత్ లెవెల్ ఏజెంట్లు చాలా కీలకమని, ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలు బాధ్యతాయుతంగా నిర్వహించాలి అని దిశానిర్దేశం చేశారు. ఒకరినే ఇవ్వగలం కాబట్టి ప్రభుత్వం కూడా ఒకరినే ఆథెంటికేట్ చేస్తుంది, నియమిస్తుంది కాబట్టి ఒక పేరు ఇచ్చాం. కానీ పని చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బిఎల్ఏతో పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి లీడర్స్ కూడా బాధ్యత తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అందుకని ముఖ్య నాయకులందరినీ, మండల నాయకుల్ని అందరినీ కూడా ఆహ్వానించింది. కొంత ఇన్వాల్వ్ చేయడం కోసం మండలాల్లో కూడా మీటింగ్లు పెట్టాలనేటువంటిది మన ఉద్దేశం. సో దయచేసి బిఎల్ఏతో పాటు గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా దీని మీద పూర్తి శ్రద్ధ పెట్టాలి, బాధ్యత తీసుకోవాలి.
టీడీపీ మహానాడులో ప్రభుత్వ ఉద్యోగుల మెడలో పచ్చ ట్యాగులు వేసి మరీ కూర్చోబెట్టడం సిగ్గుచేటన్నారు వైఎస్ఆర్సీపీ ఉద్యోగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులంటే టీడీపీ కార్యకర్తల్లా కనిపిస్తున్నారా అని ఆయన నిలదీశారు. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులను కూడా వాడుకుంటే పోతుంది కదా అనే నెపంతో ఆ ఉద్యోగస్తులను కూడా తీసుకుపోయి వీళ్ళ యొక్క సభలలో కూర్చోబెట్టుకుంటూ ఉన్నారు. ఎక్కడ చూస్తే అక్కడ ప్రభుత్వ కార్యాలయాలకన్నిటికీ కూడా పసుపు జెండాలు కట్టారండి. అసలు తెలుగుదేశం జెండాలు ప్రభుత్వ కార్యాలయాలకు ఎలా మీరు కడతారు? ఈరోజు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మా డిఏలు మాకు ఎప్పుడు చెల్లిస్తారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. క్రాప్ హాలిడే ప్రకటించే యోచనలో ఉన్నారు ఏపీ ఆక్వా రైతులు. అమలాపురంలో అత్యవసర సమావేశమై ఆక్వా రైతులు క్రాప్ హాలిడే విషయంపై చర్చించారు. పతనమవుతున్న రొయ్యల ధరలు, ఎక్స్పోర్టర్ల దోపిడీ వంటి అంశాలపైన సమావేశంలో విస్తృతంగా చర్చించారు. డీలర్లు సిండికేట్ అయి రైతులను నట్టేట ముంచుతూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆక్వా రైతులు. 2 ఏళ్లుగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు మొద్దు నిద్రపోతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విజయవాడలో 2 నిండు ప్రాణాలు బలైపోయాయన్నారు. విద్యుత్ కోతలు లేవని చెప్తూనే ఇష్టారాజ్యంగా పవర్ కట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఫుడ్ కోర్టుల్లో జనరేటర్ల పేరుతో ప్రజాప్రతినిధులే ప్రైవేటు వ్యక్తులతో దందా సాగిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు 50 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కరెంటు కోతలు లేకుండా చూడాలని విద్యుత్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు వైఎస్ఆర్సీపీ నేతలు. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన అడ్వకేట్ మొయిజుద్దీన్ మర్డర్ కేసులో మొత్తం 7 నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. వక్ఫ్ బోర్డు భూముల విషయంలో అడ్వకేట్ మొయిజుద్దీన్ ఆలం ఖాన్ మధ్య వివాదం నడుస్తోందని చెప్పారు. దశాబ్దాల నుంచి వీరి మధ్య ఈ అంశంలో గొడవలు జరుగుతున్నాయన్నారు. వక్ఫ్ బోర్డు భూ వివాదాల నేపథ్యంలోనే మొయిజుద్దీన్ హత్య జరిగిందని వెల్లడించారు. ఆధునిక సమాజంలో సాంకేతికత ఎంత దూసుకెళ్తున్నా కొన్ని గ్రామాలకు మాత్రం మౌలిక వసతులు అందనంత దూరంలోనే ఉంటున్నాయి. అనకాపల్లి జిల్లాలో జరిగిన ఓ ఘటన ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. దేవరాపల్లి మండలం కించుమండ గ్రామవాసి శ్రీను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతన్ని ఆసుపత్రికి తరలించేందుకు 5 కిలోమీటర్లు మోసుకొచ్చారు. స్థానిక యువకులు, కుటుంబ సభ్యులు కొండ కోనల మధ్య నుంచి అతన్ని తీసుకొచ్చి కే కోటపాడు ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనపై గిరిజన సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి అని పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో రైతులు నిరసన తెలిపారు. కొనుగోలు కేంద్రాలు లేక పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నామని వాపోయారు. దళారులను ఆశ్రయించిన దుస్థితి నెలకొంది అని, వారు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తూ దోచుకుంటూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో రైతులు ఆందోళనకు దిగారు. చాకలివానిపల్లె కొనుగోలు కేంద్రంలో వడ్లు తూకం వేయడంలో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూకంలో కోతలు విధిస్తున్నారని కాంటాను ఎత్తుకెళ్లి గ్రామ పంచాయతీలో పెట్టారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలించి నెల దాటినా కాంటా పెట్టడం లేదని మండిపడ్డారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దెహగాం మండలం లగ్గాం గ్రామంలో రైతులే వరి ధాన్యానికి నిప్పు పెట్టారు. కొనుగోలు కేంద్రాలలో రోజుల తరబడి తూకం వేయకపోవడం, తూకం వేసిన బస్తాలను మిల్లులకు తరలించడంలో జరుగుతున్న జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు పంటకు నిప్పు పెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేతలు భారీ నిరసన చేపట్టారు. రహదారిపై ధాన్యం పోసి ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అలసత్వాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని పలు రైస్ మిల్లుల ముందు రైతులు ధాన్యం బస్తాలతో పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో కిలోమీటర్ల మేర వాహనాలతో లైన్లు కనపడుతూ ఉన్నాయి. తూకం వేసిన ధాన్యం కొనడానికి వారం రోజుల పాటు వేచి చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తూకం వేశారు అన్న భావనతో ఉన్న రైతులకు రైస్ మిల్లర్లు మరో కొత్త కష్టాన్ని తెచ్చిపెట్టారు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. ద్వారకా తిరుమల ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా అనివేటి మండపాన్ని నిర్మించారు. కొందరు భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చి అనివేటి మండపంలో సినిమా పాటలకు డాన్స్లేశారు. అదంతా వీడియో తీసుకుని తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అది వైరల్ అవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇది సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఇటీవలి కాలంలో వరుస వివాదాలతో ఆలయ చరిత్ర మసకబారింది. ఇప్పటికైనా అధికారులు ఆలయ ప్రాంగణంలో సినిమా పాటలకు రీల్స్ చేయడంపై నిషేధం విధిస్తారా లేక మనకెందుకులే అని ఊరుకుంటారా చూడాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఆటో డ్రైవర్లు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలపై వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఆటోలను లాగుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అడ్డగోలుగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి అని డిమాండ్ చేశారు. స్వయం ఉపాధిపై ఆధారపడి జీవిస్తున్న ఆటో కార్మికులపై మోడీ ప్రభుత్వం మోయలేని భారం మోపుతూ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వరి కొయ్యలకు రైతులు నిప్పంటించడంతో 100కు పైగా తాటి చెట్లు కాలిబూడిదయ్యాయి. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలో ఘటన జరిగింది. నిష్కల్ గ్రామ శివార్లో ఎల్లమ్మ గుడి వద్ద కొందరు రైతులు వరి కొయ్యలకు నిప్పు అంటించారు. దీంతో చుట్టుపక్కల ఉన్న రైతులు పశువుల కొట్టాలతో సహా తాటి చెట్లు కూడా కాలిబూడిదైపోయాయి. భూపాలపల్లిలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం చిన్నారులకు శాపంగా మారింది. పిల్లల వార్డులో రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పసికందులు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. చేసేదేమీ లేక తల్లిదండ్రులు విసనకర్రలతో పిల్లలకు సపర్యలు చేస్తూ రాత్రంతా అవస్థలు పడిన ఘటన ఆందోళన కలిగిస్తుంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జనరేటర్ సౌకర్యం లేకపోవడంపై రోగులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విద్యుత్ సమస్యను పరిష్కరించి శిశువులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటలోని జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీ మృతి చెందాడు. అనారోగ్యంతోనే మడక నాగు అనే ఖైదీ మృతి చెందినట్టు జైలు అధికారులు చెబుతున్నారు. కానీ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వైరా సుందరయ్య నగర్కు చెందిన నాగుపై వైరా, తల్లాడ, మధిర టౌన్ పోలీసులు పాక్సో కేసు నమోదు చేశారు. ఆయా కేసులో ఈ నెల 26న జిల్లా జైలు రిమాండ్కు తరలించారు. జైలుకు వచ్చిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై నాగు స్పృహ కోల్పోయాడు. స్పందించిన జైలు అధికారులు మొదటగా ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి, ఆ తర్వాత సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించేలోపే ఖైదీ మృతి చెందినట్టు జైలు అధికారులు స్పష్టం చేస్తున్నారు. పోలవరం జిల్లా చింతూరు ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. భద్రాచలం రాములవారి దర్శనానికి బస్సులో వెళ్తున్న వారు ప్రమాదానికి గురయ్యారు. టైర్ పంచర్ కావడంతో బస్సు ప్రమాదానికి గురైంది. 15 మంది ప్రయాణికులలో 9 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతపురం జిల్లా తట్రకాలులోని అరటి తోటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అరటి తోటలో అనుమానాస్పదంగా మంటలు చెలరేగాయి. 5 ఎకరాల్లో ఉన్న అరటి తోట పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో డ్రిప్ పరికరాలు కూడా కాలిపోవడంతో రైతుకు భారీ నష్టం వాటిల్లింది. జాతీయ వార్తలు చూద్దాం. కర్ణాటకలో డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. జూన్ 1న శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నాయకత్వ మార్పు వేళ ఢిల్లీలో వరుస భేటీలతో బిజీ అయ్యారు సిద్ధరామయ్య. డీకే శివకుమార్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలతో డీకే సమావేశమయ్యారు. ఖర్గే కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇచ్చినందుకు సోనియా, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలియజేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ కూర్పు పైన రాహుల్తో చర్చించారు డీకే. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో కలిసి మంత్రుల లిస్టు రెడీ చేస్తున్నట్టుగా సమాచారం. రేపు బెంగళూరులో జరిగే కాంగ్రెస్ ఎల్పీ సమావేశానికి కేసీ, సూర్జేవాలా హాజరవుతారు. ఈలోపే మంత్రి పదవుల పంపకంపై బ్లూ ప్రింట్ రెడీ అవుతుందని సమాచారం. కన్నడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కేసీ వేణుగోపాల్ స్వయంగా ఫోన్ చేసి కేబినెట్ బెర్తులపై మాట్లాడుతున్నారు. సామాజిక, ప్రాంతీయ సమతుల్యతను కాపాడేలా పదవుల పంపకం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కర్ణాటక రాజకీయాలలో సీఎం మార్పు ప్రభావం స్టాక్ మార్కెట్ వరకు చేరింది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతున్నారన్న వార్తల నేపథ్యంలో కాఫీ డే ఎంటర్ప్రైజ్ షేర్లు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. మార్కెట్లో ఈ స్టాక్ 20% అప్పర్ సర్క్యూట్ ను తాకింది. దీనికి కారణం డీకే శివకుమార్ కు కాఫీ డే యాజమాన్య కుటుంబంతో ఉన్న బంధం. డీకే పెద్ద కుమార్తె ఐశ్వర్య కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు దివంగత విజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డేను వివాహం చేసుకున్నారు. అందుకే డీకే సీఎంగా వస్తే కాఫీ డే గ్రూప్ నకు పరోక్షంగా సానుకూల వాతావరణం ఏర్పడుతుందన్న అంచనాలు మార్కెట్లో కనిపించాయి.
కేరళ కొత్త అసెంబ్లీ తొలి సమావేశాల రోజే వందే మాతరం వివాదం చెలరేగింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ప్రసంగానికి ముందు వందే మాతరంలో తొలి 2 చరణాలనే ఆలపించారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు పాటించలేదంటూ ప్రోటోకాల్ అంశాన్ని గవర్నర్ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే గతం నుంచి ఇలాగే జరుగుతోందని ప్రభుత్వం స్పష్టం చేయగా ప్రతిపక్ష నేత విజయన్ కూడా దాన్ని సమర్థించడం చర్చనీయాంశంగా మారింది. నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిగింది. 6 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలి అని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీం ధర్మాసనం. పరీక్షల నిర్వహణకు సమర్థవంతమైన యంత్రాంగం ఉండాలి అని, పేపర్ లీక్తో విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు అని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ ని బ్లాక్ చేయడంపై కీలక ఆదేశాలు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. ఆ పార్టీని సోషల్ మీడియాలో బ్లాక్ చేయడంపై ఎక్స్ ప్లాట్ఫామ్ కు నోటీసులు జారీ చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్ పై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. బ్లాకింగ్ ఉత్తర్వులపై పునః సమీక్ష జరపాలని ఐటీ శాఖ రివ్యూ కమిటీని ఆదేశించింది న్యాయస్థానం. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ మహిళా నేతపై దాడి జరిగింది. చందోలి జిల్లా ఎస్పీ మహిళా విభాగం అధ్యక్షురాలు గార్గి పటేల్, కాశీ విద్యాపీఠ్ బ్లాక్ మాజీ అధ్యక్షుడు ప్యారేలాల్ యాదవ్ మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఈ క్రమంలో గార్గి పటేల్ ఇంటికి వెళ్లిన ప్యారేలాల్ కుటుంబ సభ్యులు ఆమెపై దారుణంగా దాడి చేశారు. జుట్టు పట్టుకుని ఈడ్చుకొట్టి అక్కడున్న టేబుల్తో బాదారు. జోక్యం చేసుకోబోయిన గార్గి కుమార్తెపైన అటాక్ చేశారు. ఉత్తరప్రదేశ్ సహరాన్పూర్లో కుంభవృష్టి బీభత్సం సృష్టించింది. పర్వత ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి. ప్రఖ్యాత శాకాంబరి ఆలయం వద్ద వరద పరిస్థితి ఏర్పడింది. నీటి ఉధృతికి 2 వాహనాలు కొట్టుకుపోయాయి. 2 గల్లంతయ్యారు. స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం కొలిక్కి వచ్చింది. 60 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించేలా, ఇరాన్ అణు కార్యక్రమంపైన చర్చలు జరిపేలా, హర్మూజ్ ను తెరిచేలా ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరు వర్గాలు అంగీకరించాయి. ఈ ఒప్పందంపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేస్తే వెంటనే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే అమెరికాతో ఒప్పందాన్ని ఇంతవరకు ఇరాన్ ధృవీకరించలేదు. ఓవైపు శాంతి చర్చలు జరుగుతుండగానే మరోవైపు డ్రోన్లు, క్షిపణులతో అమెరికా, ఇరాన్ పరస్పరం దాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్లోని బుషర్ ప్రావిన్స్ జామ్ ప్రాంతంలో అమెరికా విమానాన్ని కూల్చేసినట్టుగా ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకటించింది. అయితే ఈ వార్తలే అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది. బుషర్ పరిసరాల్లో ఎలాంటి అమెరికా విమానాన్ని కూల్చేయలేదని స్పష్టం చేసింది. సాయుధ సంఘర్షణల్లో లైంగిక హింసకు పాల్పడుతున్న బలగాల బ్లాక్ లిస్టు ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. తొలిసారిగా ఇందులో రష్యాతో పాటు ఇజ్రాయెల్ బలగాలను చేర్చింది. పాలస్తీనాలో ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న హింసకు ఫలితంగా ఈ నిర్ణయం తీసుకుంది యుఎస్. మరోవైపు ఉక్రెయిన్ బందీలపైన లైంగిక హింసకు పాల్పడ్డట్లు ఆరోపణలు రావడంతో రష్యా దళాలను కూడా ఈ జాబితాలో చేర్చింది. అయితే తమ దేశాలకు చెందిన దళాల పేర్లు జాబితాలో చేర్చడంపైన రష్యా, ఇజ్రాయెల్ మండిపడ్డాయి. మరోసారి భారత్పై ప్రశంసల వర్షం కురిపించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇజ్రాయెల్పై వ్యతిరేక భావనలు పెరుగుతున్నా భారత్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రపంచంలో ఎక్కడా లేనంత మంది ఫాలోవర్లు భారత్లోనే ఎక్కువ ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ ను చెందిన బ్లూ ఆరిజన్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఫ్లోరిడాలోని కేప్ కాన్వెరల్లో బ్లూ ఆరిజన్ సంస్థ న్యూ గ్లెన్ రాకెట్ కు సంబంధించిన హాట్ ఫైర్ పరీక్ష నిర్వహించింది. ఈ సమయంలో ఉన్నట్టుండి రాకెట్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు అని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన సెన్సెక్స్ చివరి గంటలో తీవ్ర స్థాయిలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంది. సెన్సెక్స్ 1092 పాయింట్ల నష్టంతో 74,775 వద్ద ముగిసింది. నిఫ్టీ 359 పాయింట్ల నష్టంతో 23,547 వద్ద నిలిచింది.
ఈరోజు బంగారం వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,580 రూపాయలు పెరిగి 1,57,640 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,44,500గా ఉంది. కిలో వెండి 5,000 రూపాయలు పెరగడంతో 2,90,000 పలుకుతుంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. భారత రెజ్లర్ వినేష్ పొగాట్ కు భారీ ఊరట లభించింది. ఏషియన్ గేమ్స్ ట్రయల్స్ లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ విషయంలో వినేష్ పొగాట్ కు అనుమతిస్తూ ఇప్పటికే ఢిల్లీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ దశలో వెనక్కి రావాలని వినేష్ కు ఆదేశాలు ఇవ్వలేమని, ఆమె గతంలో దేశాన్ని గర్వపడేలా చేశారని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. సింగపూర్ ఓపెన్లో భారత్కు శుక్రవారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి ద్వయం క్వార్టర్ ఫైనల్లో అదిరే విజయంతో సెమీస్కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో కాంగ్ ఖాయ్ అరోన్ థాయ్ జోడీని చిత్తు చేసింది. అయితే మహిళల సింగిల్స్లో పథకం గెలుస్తుంది అనుకున్న పీవీ సింధు అనూహ్యంగా ఓటమితో ఇంటి దారి పట్టింది. క్వార్టర్స్లో వరల్డ్ నెంబర్ 1 చేతిలో ఓటమి పాలైంది. వర్షాల కోసం ఎదురు చూస్తున్న వారికి చేదు వార్త. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. జూన్ 4, 5 తేదీల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తాజాగా అంచనా వేసింది. ఎల్నినో ప్రభావంతో ఐఎండీ గత అంచనాలు తలకిందులయ్యాయి. ఈ నెల 26నే వస్తుందనుకున్న మాన్సూన్ ఆలస్యమవుతూ వస్తోంది. నెమ్మదిగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు జూన్ తొలివారంలో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. కేరళను తాకిన 3 రోజుల తర్వాత తెలంగాణకు విస్తరించనున్నాయి నైరుతి రుతుపవనాలు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.